హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయో ఇండేడ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిసార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ టాపిక్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనే చాప్టర్లో లాస్ట్ టాపిక్ అనమాట. మన ఎన్సీఆర్టీలో ఓన్లీ 3 మెన్షన్ చేశారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆస్తమా, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ఎంఫైసిమా, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఓఆర్డి అంటే ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్స్. సో మనం ఈ మూడింటి గురించి ఈరోజు బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ ఏంటి? ఆస్తమా. ఇప్పుడు ఈ పిక్చర్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ పిక్చర్ మన రెస్పిరేటరీ సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో ఇందులో ట్రాకియా, బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్ ఈ 3 కనిపిస్తాయి కదా, చూడండి 3 కనిపిస్తాయి. సో ఆస్తమా అనే ఈ డిసార్డర్లో ఏమవుతుందంటే ముఖ్యంగా బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ ట్రాకియాలో ఏం అవ్వదు, కానీ బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి, మీరు బాగా ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈ పిక్చర్లో బ్రాంకై కానీ బ్రాంకియోల్స్ కానీ చూడండి, ఫస్ట్ నార్మల్ లంగ్స్లో ఇలా ఉంటుంది, మ్యూకస్ లైనింగ్ థిన్గా ఉంటుంది, కొంచెం ఇలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆస్తమాటిక్ లంగ్లో ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అవుతుంది అనమాట, అంటే కొంచెం స్వోలెన్ వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా ఈ ఈ బ్రాంకే అనేది ఉంది కదా, అది కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, అండ్ అలాగే మ్యూకస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. దీనివల్లే ఏమవుతుందంటే ఆస్తమాటిక్ పేషెంట్స్లలో బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది అనమాట. సో ఇది ఆస్తమాలో జరిగేదన్నమాట. సింపుల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆస్తమా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రాంకై అండ్ బ్రాంకియోల్స్. ఇది ఎన్సీఆర్టీలో ఇచ్చిన డెఫినేషన్. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంఫైసీమా. చాలామంది ఎంఫైసీమాకి ఆస్తమాకి కొంచెం కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతారు. ఆస్తమా అండ్ ఎంఫైసీమా టోటల్లీ డిఫరెంట్. ఎంఫైసీమాలో ఏమవుతుందంటే అల్వియోలార్ వాల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి, అందుకే ఇది క్రానిక్ డిసీజ్ అంటారనమాట. అంటే ఎంఫైసీమాలో అల్వియోలార్ వాల్స్ డ్యామేజ్ అవుతాయి. ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది కదా అల్వియోలో నుండే, అది డిక్రీజ్ అవుతుంది అనమాట. మన ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది. అండ్ మీరు ఎప్పుడైనా ఏదన్నా ఎంసీక్యూలో కానీ క్రానిక్ డిసీజ్ అని అంటే ఈ రెస్పిరేటరీ దాని గురించి సంబంధించి క్రానిక్ అని వచ్చిందంటే అది ఎంఫైసీమా అని గుర్తుపెట్టుకోండి మన ఎన్సీఆర్టీ ప్రకారం. అండ్ మెయిన్ రీజన్ ఏంటి ఈ ఎంఫైసీమాకి అని అంటే స్మోకింగ్. అందుకే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో మనకి ఈ డిసార్డర్ అనేది ఎక్కువ చూస్తామన్నమాట. ఐ థింక్ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓఆర్డి అంటే ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్స్. అంటే ఇది వెరీ సింపుల్. యూజువల్గా అయితే తెలుగు అకాడమీ బుక్లో ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఒక్కొక్క డిసార్డర్, కానీ ఎన్సీఆర్టీలో ఏమి ఇవ్వలేదు, జస్ట్ సింపుల్గానే ఇచ్చారు. ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్స్ అంటే ఈ వర్డ్లోనే మీరు గుర్తుపెట్టుకోండి. ఆక్యుపేషనల్ అంటే ఆక్యుపేషన్ అంటే ఏంటి, ఏదైనా వర్క్ కానీ ఏదైనా వర్క్ ప్లేస్ కానీ. ఈ డిసార్డర్స్ ఎవరికి వస్తాయి అని అంటే కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ లంగ్ డిసీజ్ అనే ఒక డిసార్డర్ ఉంది, అది ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్ కిందనే వస్తుంది. ఇది ఎవరిలో వస్తుంది అంటే ఎవరైతే కోల్ మైన్స్లో వర్క్ చేస్తారు కదా, ఆ వర్క్ చేసిన వాళ్ళల్లో ఆ మైన్యూట్ డస్ట్ పార్టికల్స్ లంగ్స్లో అక్యూములేట్ అవుతాయి. ఇదే అని కాదు, ఫైబర్స్ ఇంకా సిలికాన్ డస్ట్ ఇలా అక్యూములేట్ అవుతాయి అన్నమాట. సో ఈ గ్లాస్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసేట వాళ్ళు వీళ్ళందరూ చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకొని వర్క్ చేయాలి, బికాజ్ లంగ్స్లో ఈ డస్ట్ అన్నీ అక్యుములేట్ అవుతే చాలా డిసార్డర్స్ వస్తాయి అన్నమాట. సో ఈ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిసార్డర్స్ అంటే ఏం లేదు, పర్టిక్యులర్ వర్క్ ఆర్ ద వర్క్ ప్లేస్లో ఆ పని చేసేటోళ్ళకి వస్తుంది అన్నమాట ఈ డిసీజ్. సో అంతే, ఇంకేం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఒక్కసారి ఎన్సీఆర్టీని రిఫర్ చేయండి. ఎన్సీఆర్టీలో ఇంకా బాగా మీరు ఒకసారి చదివితే మీకు ఎక్కడ ఉందో అని అర్థమవుతుంది. మనం ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ 3 టాపిక్స్ ఎన్సీఆర్టీలో ఒక్కసారి మళ్ళీ చదివితే గుర్తుంటుంది. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.